ఎవరక్కడ? చిత్తం రాజమాత. ఒంటికంటి మనిషి ఎవరన్నా ఒకవేళ మహల్లోకి రావడానికి ప్రయత్నిస్తే ఎవరూ వాణ్ణి లోపలికి రానివ్వకూడదు. వెంటనే మాకు కబురు చెయ్యాలి. మాకు మాత్రమే. చిత్తం రాజమాత. ఆ ఒంటికంటి రాక్షసుడి రహస్యం ఎప్పటికీ వెల్లడి కాకూడదు. ఎప్పటికీ. ఓ పరమేశ్వర, ఈరోజు వేడుకలో ఏ సమస్య రాకుండా పూర్తయ్యేలా చూడు. మేము చేతులు జోడించి మీకు క్షమాపణ చెబుతున్నాం. మేమన్నదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా మాట్లాడితే మరి దాన్ని అలాగే అర్థం చేసుకుంటారు కదా రాణగారు. మేమిప్పుడు ఏం చేయాలి గాయత్రి? మేం మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. నేను మనస్ఫూర్తిగానే మీ క్షమాపణల్ని తిరస్కరిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. గాయత్రి, వీరెవరో తెలుసా? మా బాల్య స్నేహితులు రాజా విజయేంద్ర సింగ్. ఇక వీరు వారి తమ్ముడు గారు రాజా గజేంద్ర సింగ్. అన్నట్టు వీరు వారి చెల్లెలు గారు రాకుమారి ఊర్మిళ. లోకానికే వారు రాకుమారి ఊర్మిళ గాని మాకు వారు మా గారాల చెల్లెలు ఊర్మి. చిన్నప్పుడు 2 జళ్ళు వేసుకొని ఎంత చురుగ్గా పరిగెడుతుండేదంటే మేమంతా తన్ని విదేశీ మోటార్ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. అందుకే మీరు ఈ విదేశీ మోటార్ని మర్చిపోయినట్టున్నారు. అందుకే మీ పెళ్లికి కూడా పిలవలేదు, అంతేనా? లేదు లేదు, అదేం లేదు. మేం మిమ్మల్ని పిలిచాం, కానీ మీ అన్నగారు అప్పుడు పనుల్లో ఉండిపోయి ఆయనే రాలేదు. ఇందులో మా తప్పేముంది? ఏం పర్వాలేదు, ఇప్పుడే పరిచయం చేస్తాం. ఊర్మిళ, వీరే మా ప్రియమైన భార్య గాయత్రి. మీరు చాలా అందంగా ఉన్నారు. రాణిగారు, మేం మీకు చిన్న బహుమతి తెచ్చాం. మీరు నాకంటే చిన్నవారు. చిన్నవారు బహుమతులు తీసుకోవటమే ఆనవాయితీ, వాళ్ళు ఇవ్వకూడదు. అయితే ఇది బహుమతి కాదు, మా అన్నయ్యకి ప్రేమతో ఇచ్చే కానుక అనుకోండి. అయినా మీ వల్ల వారి జీవితంలోకి కొత్త వెలుగొచ్చింది. అయినా మిమ్మల్ని వట్టి చేతులతో ఎలా కలుస్తాను? మీకొకటి చెప్పనా? ఇది మా అనువంశిక ముత్యం. అంటారు కదా, స్వచ్ఛమైన ముత్యం ధరించిన వారిని, ఆ ముత్యం వారిని కుట్రలు మోసాల వల నుంచి బయటికి తెచ్చి సత్య మార్గం చూపిస్తుంది. బహుమతులనైతే నిరాకరించగలం, సత్యాన్ని కాదు. నేను తప్పక దాన్ని ధరిస్తాను. రాణా గారు, ఊర్మిళ బాధ్యత ఇక నుంచి మీ మీద పెడుతున్నాం. తన కోసం మీరు ఒక మంచి వంశానికి చెందిన గొప్ప రాకుమారుని చూస్తే వారు తనని స్వర్ణ మందిరంలో ఉంచుతారు. ఆఫ్ కోర్స్, రండి ప్లీజ్ ప్లీజ్. ఊర్మి పెళ్లి ప్రస్తావన విని సంతోషించినట్టు లేదు. బహుశా పెళ్లి మాటలంటే రాజమహల్ వాళ్ళు ఎప్పుడూ సంతోషించరేమో. మీకు తెలుసు కదా, మన పెళ్లి రోజున మీ వాలకం కూడా కాస్త అలాగే ఉంది. అవునులేండి, తప్పు చేసేవారు సంతోషంగా ఎలా ఉంటారు? గాయత్రి, ఈ ఏటికి చివరి రోజు ఇది. మనం వాదించుకుంటూ గడపడం మాకిష్టం లేదు. ఏడాది చివరి రోజే కాదు, మీతో వాదించడం నాకెప్పుడూ ఇష్టం లేదు. పోతే ఈ విషయం మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇందులో మీ వల్ల ఏ తప్పు లేదు.
భార్యాభర్తల సంవాదం వారి మధ్య అడ్డుగోడగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. శుభం. అదును చూసుకొని ఆయుధం ప్రయోగించాలి. ఆ అదును రాణా గారు మాకు ఇవ్వనే ఇచ్చారు. ఇప్పుడు మా అన్నయ్యకి మా కొత్త సంవత్సర కానుక తప్పక దక్కుతుంది. ఇంకో లడ్డు తీసుకోనా? నేను నీకు లడ్డు ఇస్తాను కానీ మరి నాకేమిస్తావు? ఈ ముద్దు సరిగ్గా ఇచ్చినట్లేదే. పోన్లే, నేనే సర్దుకుంటాను. నువ్వు ఇంకొక మంచి ముద్దు ఇచ్చావంటే నీకు 2 లడ్డూలు ఇస్తాను. రాకుమారా, మీకు వీరెవరో తెలీదా? క్షమించాలి, పిల్లాడు కదా, వాడికి మీరెవరో తెలీదు. ఏది బాబు, రాణిగారికి ఒకసారి జై చెప్పండి. రాణిగారికి జై. ఏం పర్వాలేదు. తల్లిదండ్రులు పిల్లలకి తమ హద్దులు నేర్పుతారు. మా అన్నయ్యకి మాకు మాత్రం మా హద్దులు నేర్పేందుకు ఎవ్వరూ లేరు. నువ్వు మీ అన్నయ్య జీవితంలో ఇంకా ఎన్నెన్నో నేర్చుకోలేదు. ఉదాహరణకి మర్యాదలు, ఆచార వ్యవహారాలు వగైరా వగైరా. అయినా ఎప్పుడు గెలుస్తుంటే బాగుండదు. నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ ఓడిపోతేనే నేర్చుకుంటారు, గెలిస్తే కాదు. సర్లే, అదేదో అంటారుగా, పడితేనే గాని తెలీదని. నీ ఓటమైతే ఆరంభమైంది. ఇకనైనా నేర్చుకోవడం ఆరంభించు. ఓటమి నుంచి మేము ఒకటి నేర్చుకున్నాం. రెండోసారి ఎప్పుడు ఓడకూడదని. రాజమాత, ఒంటి కన్నున్న ఆ వ్యక్తి మహల్ పశ్చిమ ద్వారం నుంచి రావాలని ప్రయత్నిస్తున్నాడు. రండి. మమ్మల్ని క్షమించండి, వీళ్ళు తమని ఇక్కడే ఆపేశారు. రండి. ఈరోజు జరిగే వేడుకల్లో నీ ఒంటి కంటి దృష్టి మా కుటుంబం మీద, మహల్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. మేము నిన్నిక్కడికి రానివ్వలేం సర్దార్, నిన్ను రానివ్వం. రాజమాత చెప్తే విన్నాను. మా కుటుంబంలో నూతన సంవత్సర వేడుకలు ఆరంభం చేసే ముందు ఒక చిన్న ఆచారం పాటిస్తారట. అందులో రాణి రాజుగారికి తిలకం దిద్దాలి. వారి దీర్ఘాయుషు కోసం ప్రార్థన చేయాలి. మీకొకటి చెప్పనా? నేను ఎందరో రాణుల్ని చూశాను, మీ వంటి వారిని ఎక్కడా చూడలేదు. మీ పనులన్నీ స్వయంగా చేసుకుంటారు. అనురాగం అంటే ఒక్కొక్క దారంతో ముడివేసే మాల లాంటిది. ఈ దారం స్వయంగా మనమే ముడివేయాలి. ఇతరులెవరూ ఈ ముడి వేయకూడదు. నేనే స్వయంగా వారి పనులన్నీ చేస్తాను రోజు. అప్పుడు అనుకుంటాను, అలా అలా నేను వారికి చేరువవుతున్నానని. మీరు నాకు కూడా నేర్పుతారా? నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకోసం పత్తి తీసుకొస్తాను. రాకుమారి ఊర్మిళ, మీకోసం మీ అన్నగారు వెతుకుతున్నారు. ఇవ్వండి, ఇది మాకివ్వండి. బహుశా మా అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడడానికే పిలుస్తున్నారేమో, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వెళ్ళండి, నిల్చున్నారే. రాణి గాయత్రి, ఎవరిని చూసుకొని నువ్వింత చిందులేస్తున్నావో, ఈరోజు వారికే నువ్వు స్వయంగా నీ చేతులతో ఈ తిలకం దిద్దుతావు. మా అన్నయ్య మీ ఇద్దరిని జంటగా చూసినప్పుడు వారి మనసు రగిలిపోతుంది. ఈరోజు ఆ మంట మీ ఇద్దరూ అనుభవిస్తారు. ఈరోజు నిన్ను బాధ పెట్టిన తర్వాత
మేము మా బాధకి స్వస్తి చెప్తాం. దాంతోపాటు రాణా గారికి కూడా. ఊర్మిళ, ఇదిగో. ఎక్కడికి వెళ్ళింది తను? రాణి, తిలకం దిద్దే సమయం అయింది. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఆగండి. మీరు మాకు తిలకాన్ని దిద్దడానికి ఇది వాడండి. ఏంటిది? ఆమిర్ కోట్ మట్టి. మా మాతృభూమిలోని ఈ మట్టి మాకు చందనం కంటే ఎక్కువ పవిత్రమైంది. దీన్ని తిలకంగా దిద్దితే మేము ఈ మట్టికి రుణపడి ఉన్నామని మాకు సదా గుర్తు చేస్తూ ఉంటుంది. అయినా మేమీ మట్టిని రక్షిస్తామని దీక్ష తీసుకున్నాం కదా. నేను ఓటమిని ఒప్పుకోను రాణా గారు. ఈ రాత్రే మీకు చివరి రాత్రి అవుతుంది. ఊర్మిళ, ఏం చేస్తున్నావు? మరి నేనేం చేయగలను రాణిగారు? ఎవరు నా మనసులోని బాధని అర్థం చేసుకోరు. మా అన్నయ్యకి నేను ఎలా చెప్పగలను నేను రోజు చస్తూ బ్రతుకుతున్నానని? నా విషయంలో మా అన్నయ్యే నాకు సర్వస్వం. ఎంత పనైనా చేస్తాడు నా కోసం. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవడం లేదు, నా సంతోషం ఎందులో ఉందని. వాళ్ళకి నేను ఇంకా చిన్నపిల్లనే, మంచి చెడు ఏమీ తెలియదు అనుకుంటున్నారు. కానీ నా మనసుకు తెలుసు, నా సంతోషం కేవలం కార్తీక్తోనే ముడిపడి ఉందని. నేను తనని ప్రేమిస్తున్నాను. వారు రాకుమారుడు కాదు, నిజమే. వారొక మామూలు వ్యక్తి. వారికి ఆస్తులు ధనము వంటివి లేవు. స్వర్ణ మహల్లో నివాసం ఉండరు. కానీ బంగారం లాంటి మనసుంది. వారు నన్ను మనసారా ప్రేమిస్తున్నారు. నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. కానీ మా అన్నయ్య ఒక్క విషయం ముఖ్యమని చెప్తూ ఉంటారు. వారు రాకుమారుడు కాదట. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నారు. కార్తీకే జీవితం నాకు. ఎవరైనా తమ జీవితానికి దూరమై ఎలా బ్రతకగలరు చెప్పండి? అంతే. ఇదే నా సమస్య. నీకిప్పుడు జరుగుతున్నదంతా కొత్త విషయం ఏం కాదు. ఎప్పటినుంచో ఇదేగా జరుగుతోంది. ఈ లోకం ప్రేమని అర్థం చేసుకోలేదు, అలాగే ఈ లోకాన్ని ప్రేమ అర్థం చేసుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వే గెలుస్తావు. ప్రేమకి అంతస్తుకి ఏ సంబంధం లేదు. నేను రాజకుమారిని కాదు. అయినప్పటికీ రాణా గారు
వారి కుటుంబంలోని వారు నన్ను పూర్తిగా స్వీకరించారు. అందరికీ మీలాంటి అదృష్టం ఉండదు కదా రాణి గాయత్రి గారు. రాణి గారు కాదు, గాయత్రి. అయినా అదృష్టం దేవుంది ఊర్మిళ, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అయినా సులభంగా అన్నీ మన చేతికి అందవు. నాకు కూడా వారి ప్రేమ అంత సులభంగా లభించలేదు. మీ విషయంలో కార్తీక్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రాణాగారైతే ముందు నన్ను ద్వేషించేవారు. అయినప్పటికీ నేను ఓటమిని ఒప్పుకోలేదు. ప్రేమ కోసం నేను జీవితంతో పోరాడి దాన్ని పొందాను. అలాగే నువ్వు కూడా అలాగే సాధించుకోవాలి రాజకుమారి ఊర్మిళ. రాకుమారి ఊర్మిళ కాదు, ఉర్మి. అయితే ఇప్పుడు నాకంత ధైర్యం లేదు గాయత్రి. ముందు నువ్వు నాతో పాట్రా. నీ సమస్యలన్నింటికీ నేను పరిష్కారం చెప్తాను. రా. రాకుమారి ఊర్మిళ ఎక్కడున్నట్టు? మళ్ళీ ఏదైనా సమస్య తీసుకొస్తారా? ఒకవేళ తను ఇక్కడేదన్నా చేశారంటే ఇక మన వంశగౌరవం మట్టిలో కలిసిపోతుంది. వెళ్ళి చూద్దాం. కూర్చో. ఈరోజు నిన్ను మొదటిసారిగా కలిశాను. ఇంతకు ముందెప్పుడూ నేను నిన్ను చూడలేదు. కానీ మన బంధం ఎప్పటితో అయ్యుండాలి. ఇక రాణాగారు నిన్ను తోబుట్టుగా భావిస్తారు. నేను నిన్ను ఆడపడుచు అనుకోను, స్నేహితురాలు అనుకుంటాను. నేను ఈ కొత్త స్నేహం, పాత బంధాల దృష్ట్యా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడే వస్తాను. తీసుకో. గాయత్రి, నేను ముందు నేను చెప్పేది విను. బాల్యం నుంచి ఎప్పుడూ అమ్మ నాతో ఉండేది. ఎటువంటి కష్టమైనా, ఏ సమస్య అయినా ఆ అమ్మే నాకు మార్గం చూపించింది. ఈ సమయంలో నాకన్నా ఎక్కువ నీకు అమ్మతోడు అవసరం. ఏం అర్థం కాకున్నా, జీవితం ఏ మలుపు తిరుగుతుందో తెలియకున్నా నిబ్బరంతో అమ్మ వేలు పట్టుకుని నడిస్తే చాలు. పాదాలు గమ్యాన్ని చేరుకుంటాయి. అమ్మ నీకు దారి చూపిస్తుంది. దారిలో నడిచే శక్తిని ఇస్తుంది. అమ్మ మీద నాకెంతో నమ్మకం. సమస్యలన్నీ సర్దుకుంటాయి. అందరూ ఎదురు చూస్తుంటారు. వెళ్దాం. రాకుమారి ఊర్మిళ, ఎక్కడున్నారు మీరు? మీకోసం మేమంతా వెతుకుతున్నాం. అల్మోడా రాకుమారుని మీకు పరిచయం చేయాలి. రండి. అన్నగారు, ఇప్పుడు నేను ఎవరిని కలవదలుచుకోలేదు. చూడండి, నాకు తెలుసు మీరే నిర్ణయం తీసుకున్నా ఊర్మిళ మంచి కోసమే. ఎంతైనా అది మీ అధికారం. కానీ ఊర్మిళ జీవితం మీద తనకి అధికారం ఉంటుంది కదా. తను మీ నిర్ణయంతో ఏకీభవించుకుంటే అది సరైనది కాదంటారా? రాకుమారి ఊర్మి మా దృష్టిలో ఇంకా చిన్నపిల్ల. పిల్లలే ఎక్కువ మొండితనం చేస్తారు. తను కోరుకుంటున్నది ఎప్పటికీ లభించదు. మేము నిర్ణయించేదే జరిగి తీరుతుంది. మీ ఉద్దేశం మీద, నిర్ణయం మీద ఎవరికి సందేహం లేదు విజయేంద్ర సింగ్. పోతే గాయత్రి సూచన కూడా తప్పు కాదు. ఒక్కోసారి ఇంట్లో పెద్దలు అర్థం చేసుకోలేరు. పిల్లలు తీసుకునే నిర్ణయాలే వాళ్ల జీవితాలకి మంచివవుతాయని. అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకోలేరు పెద్దలు తమ కోసం తీసుకునే నిర్ణయాల్లో ఏ పొరపాట్లు జరగవని, అవి తమకి ఆశీస్సులని. స్వచ్ఛమైన ప్రేమ అంటూ ఉంటే ఆ బంధంలో ఎటువంటి తప్పులు జరగవు.
కలిపింది ఏ వింత అనుబంధమౌనో. రండి.